అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేగింది. ముసోరియాలోని కెన్సాస్ సిటీలో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయాల పాలయ్యారు. సూపర్ బౌల్ అనే ఫుట్బాల్ లీగులో విజేతగా నిలిచిన కెన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన పారేడ్ ఈ ఘటన జరిగింది. వేల మంది పాల్గొన్న ఈ పారేడ్లో కాల్పులు ఒక్కసారిగా కలకలం రేగింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు జనాలు తమ తోచిన వైపు పరుగులు తీయడంతో అక్కడ భయాందోళనకు వాతావరణం నెలకొంది. ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో 7గురికి ప్రాణాంతకరమైన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో బేసికలీ 4 అక్యూజ్డ్ ఉన్నారు. అక్యూజ్లో ఫస్ట్ బట్టే పద్మ, వైఫ్ ఆఫ్ శేఖర్, వయసు 30 years, కాస్ట్ గోలా. A2 బట్టే శేఖర్, A3 మొగిలి ఓదేలు, A4 మొగిలి సుగుణ. ఈ 4 కలిసి ఈ హత్య చేయడం జరిగింది. ఈ మెయిన్ హత్య చేయడానికి రీజన్ ఏంటిదంటే ఈ డిసీజ్ది A1 తోటి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. ఈ డిసీజ్డ్ SC కేటగిరీ, అక్యూజ్డ్ గోలా కాస్ట్. ఈ అక్యూజ్డ్ ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. డిసీజ్ది పెళ్ళి కాలేదు, బట్ ఇల్లీగల్ రిలేషన్ ఉంది కాబట్టి లాస్ట్ ఒక 5 years నుంచి ఇది నడుస్తుంది. ఒక 4 months ముందు వాళ్ళు A1 అండ్ డిసీజ్ 2 కలిసి ఇక్కడ నుంచి పారిపోయారు. ఆ టైంలో ఈ ఒకటి మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చెన్నూరు పోలీస్ స్టేషన్లో. అది క్రైమ్ నెంబర్ 221/2023 ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 2 A1 అండ్ డిసీజ్ 2 కలిసి కొన్ని రోజులు బయట ఉన్నారు. తర్వాత వాళ్ళ మధ్యలో అక్కడ కొంచెం గొడవ జరిగిన తర్వాత ఈ ఆమె ఈ డిసీజ్కి వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ తల్లి దగ్గర ఈ కమ్మర్పల్లి విలేజ్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ మహేందర్కి అనే డిసీజ్కి ఆమె వదిలేసిన తర్వాత కూడా అతను మధ్యలో వచ్చి కొంచెం ఆమెకి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి అది ఆమె కొంచెం బాధలు వచ్చింది. మధ్యలో ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్లో వచ్చి కూడా అట్లా రిక్వెస్ట్ చేశారు, ఇట్లా హెరాస్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా అతన్ని పిలిచి కొంచెం కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. బట్ నిన్న నైట్ అరౌండ్ 10 o'clock సమయంలో అతనికి మళ్ళీ వీళ్ళు కాల్ చేసి పిలిచిన తర్వాత అతను కమ్మర్పల్లి విలేజ్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతనికి ఈ ఈ తల మీద దుడ్డుతోటి హిట్ చేయడం జరిగింది. చాలాసారి హిట్ చేసిన తర్వాత అతనికి అక్కడ చంపేసిన తర్వాత ఈమె మొత్తం అది బ్లడ్ గిడ్ అది మొత్తం వాళ్ళు క్లీన్ చేశారు. అది అన్ని ఎవిడెన్సెస్ డిసెప్టర్ చేయడానికి కూడా ట్రై చేశారు. అది చేసిన తర్వాత ఈ బాడీ ఇట్లా మర్డర్ చేసిన తర్వాత ఈ మర్డర్ కొంచెం ఎవిడెన్సెస్ డిసెప్టర్ కోసం వాళ్ళు ఈ బాడీ ఈ కొమ్మర్పల్లి విలేజ్ నుంచి ఒక అరౌండ్ 2-3 kilometers దగ్గర అక్కడ ఒకటి ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో నైటే ఒక ఎడ్ల బండిలో పెట్టి అక్కడ తీసుకొని పోయి అది వాళ్ళు బర్నింగ్ కూడా ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో ఈ బాడీ కూడా ఆల్మోస్ట్ ఒక సగం కాలిపోయింది. ఇది వార్త ఈ డిసీజ్ వల్ల బ్రదర్కి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ అతను ఆ స్పాట్లో పోయి ఈ బాడీ రికవర్ చేసి అది నైటే అక్కడ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ పోలీస్ నోటీస్లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఈ 4 అక్యూజ్కి పోలీస్ కస్టడీలో తీసుకోవడం. పట్టుకో
అమ్మ మీరు కూడా రావాలి ఇక్కడ మధ్యలో సిఐ వాళ్ళు సిఐ సార్ కూడా అంటే అక్యూజ్డ్ గారు దొరకవచ్చు అయితే మన వాళ్ళు దొరికి హాస్పిటల్కి తీసుకొచ్చి మన పంచనామాలు పొద్దున అది 5 సంవత్సరం నుంచి అది వాళ్ళకి విట్నెస్గా తీసుకుంటాం. వాళ్ళు చెప్పిన తర్వాత పోలీసులు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వెళ్ళారని సమాచారం నైట్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ మన వాళ్ళ